హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహాశ్రీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నా అండ్ దేవుడి దయ వల్ల మీరందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఎప్పుడు ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తానండి. అండ్ ఈరోజైతే మీ ముందుకు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే శ్రీ సాయి దివ్య పూజ 3వ వారం నేను పూజ ఎలా చేసుకున్నానైతే మీకు ఈరోజు నేను చూపించేస్తాను. అలాగే దీంతో పాటు చాలామందికి కొన్ని డౌట్స్ అయితే పూజ కోసం ఉన్నాయి కదా! వాటన్నిటిని కూడా ఈరోజు నేను చెప్తానండి. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే మీకు క్లియర్‌గా ప్రతీదీ అర్థమవుతుంది అన్నమాట. సో, ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను పీట వేసుకున్నాను కదా! యథావిధిగా ఎప్పుడు నేను చూపించే విధంగా వేసుకోవాలి. సో, పీట వేసుకున్న తర్వాత పీట మీద పసుపు, వరిపిండితోని ముగ్గులు పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. వైట్ క్లాత్ అయినా వేసుకోవచ్చు, లేదంటే యెల్లో క్లాత్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే వైట్ క్లాత్ వేసుకోవాలా? అలాగే యెల్లో క్లాతే వేసుకోవాలా? మళ్ళీ తర్వాత ఆ క్లాత్‌లో ఏం చేయాలి? ఇలా చాలామంది డౌట్ వస్తాయి కదా! యెల్లో, వైట్ అంటే బాబాకి ఇష్టమని యెల్లో, వైట్ వేసుకుంటామండి. లేదా మీ దగ్గర ఏ క్లాత్ ఉన్నా వేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ వాష్ చేసి మన దేవుడికి యూజ్ చేసి వాడుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ వేసుకోండి. ఏ ప్రాబ్లం లేదు. అలాగే చాలామంది ఫోటో ఒకటే పెట్టుకోవాలా? లేదు అంటే విగ్రహం ఉంటే విగ్రహం కూడా పెట్టుకోవచ్చా? అని డౌట్స్ ఉంటాయి కదా! లేదు ఫోటో పెట్టుకున్నా పర్వాలేదు. మీ దగ్గర విగ్రహం ఉన్నా పెట్టుకున్నా కూడా ఏ ఫోటో పెట్టుకున్నా సరే మంచిదేనండి. విగ్రహం ఉంటే విగ్రహం, ఫోటో ఫోటో ఉంటే ఫోటో అని పెట్టుకోవచ్చు. అలాగే పసుపు గణపతిని చేయొచ్చు. లేదంటే ఉంటే విగ్రహమైనా పెట్టుకోవచ్చు. అలాగే బాబా గారికి అందంగా పూలతోనైతే అలంకరించుకోవాలి. అలాగే ముడుపు అనేది తప్పకుండా ముడుపు అనేది పెట్టుకోవాలి. మనం ఏ రోజు పూజ చేసుకున్నా ఈ 5 వారాలు అనుకున్నాను కదండీ నేను 5 వారాలు కూడా కంపల్సరీ ముడుపు అనేది పెట్టుకోవాలి. అలాగే బాబా గారికి ఇష్టమైనవి గులాబీ పువ్వులు కదా! ఆ గులాబీ పువ్వులు నాకైతే ఈరోజు దొరికాయి. పెట్టుకున్నాను. అవి బాబా గారికి చాలా ఇష్టమండి. మీకు ఏమైనా అందుబాటులో ఉంటే పువ్వులు అనేది పెట్టుకోండి. అలాగే మనకి ఏ పువ్వులు అందుబాటులో ఉంటే ఆ పువ్వులు పెట్టుకోవచ్చు. ఈ పువ్వులు, ఆ పువ్వులు ఏమీ లేదండి. ఎన్ని పువ్వులతో పెట్టుకోవచ్చు. ఒక పువ్వున్న పూజ చేసుకోవచ్చు. ఇంకా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ముడుపు ఏం చేయాలి? మనం ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాల తర్వాత మనం ఎప్పుడైనా బాబాగారి గుడికెళ్తాం కదా దగ్గరలోని. ఆహ్, ఆహ్, ఆ ముడుపు ఆ హుండీలో వేసుకోవచ్చండి. మన బాబాగారి గుడికెళ్తాం కదా! గుడికెళ్ళినా అక్కడ హుండీ ఉంటే ఏసుకోవచ్చు. లేదు అంటే ఎప్పుడైనా షిరిడి వెళ్తాం అనుకుంటే షిరిడి వెళ్ళేటప్పుడైనా ముడుపనేది మన షిరిడి వెళ్ళేటప్పుడు హుండీలోనే వేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదండి. అది మనం వెళ్ళినంత వరకు కూడా మన దేవుడి దగ్గర పెట్టుకున్న మంచిదే. లేదంటే బీరువాలో పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇలా బాబాగారిని అందంగా అలంకరించేసిన తర్వాత దీపారాధన అయితే రెడీ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం దీపారాధన చేసుకున్నాము. అలాగే బాబాగారికి ఎంతో ఇష్టమైన ధూపం కూడా కంపల్సరీగా ఉండాలండి. అంటే ఎంతవరకు వెలిగించుకోవాలి అంటే మన ఇష్టం. పూజ అయినంత వరకు ధూపం ఉంటే చాలా మంచిది. అగరబత్తులు ఇన్ని అని ఏం కాదండి. మనకి వీలుని బట్టి మనం వెలిగించుకోవచ్చు. బాబా గారికి ధూపం అనేది ఇష్టం ఒకటి ప్లస్ మన ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. అందుకని చాలామంది చూసారా ఇళ్ళల్లో ధూపం వేస్తూ ఉంటారు. సో, ఆ రకంగా కూడా మనం ఇల్లంతా ధూపం అనేది వేసుకోవచ్చు. అలాగే ఇంకా ఏంటంటే ఉపవాసం అంటున్నారు కదా! ఉపవాసం అనేది మనం వీలైన వాళ్ళు పూజ అయినంత వరకు ఉండొచ్చు. లేదా కాఫీ, టీ ఏమైనా తాగొచ్చు. లేదా తినేసైనా పూజ చేసుకోండి. దివ్య పూజ అంటే అంతటి మహిమ. బాబా గారి ఉపవాసం ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. సో, మీరు తినేసైనా చేసుకోవచ్చు. తినకుండానే చేసుకోవచ్చు. బట్ తినాలి. కనీసం కాఫీ అండ్ టీ అయినా కూడా తాగాలి. పరగడుపునైతే పూజనైతే అస్సలు చేయకూడదండి. అలాగే ఫస్ట్‌గా అయితే గణపతి అయ్యకి పూజ చేసుకున్న తర్వాత మన బాబాగారి పూజ స్టార్ట్ చేయాలండి. తర్వాత ఫస్ట్ అయితే అష్టోత్తరం చదువుకోవాలి. 108 నామాలు ఉంటాయి కదా! చదువుతూ పువ్వులు వేసుకుంటూ పూజ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. తర్వాత ధూప నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత మన అధ్యాయాలు ఉంటాయండి. అధ్యాయం కూడా కంపల్సరీ చదువుకోవాలి. తర్వాత ఆరతి పాట అయితే ఉంటది. బుక్ వెనక లాస్ట్ పేజ్‌లో అయితే ఉంటుందండి. వీలైన వాళ్ళు ఆరతి పాట పాడుకోవచ్చు. లేదు అంటే మన ఫోన్‌లో అయినా టీవీలో అయినా పెట్టుకొనైనా బాబాగారికి హారతి అనేది ఇవ్వాలి. అలాగే నైవేద్యంగా బాబాగారికి ఎంతో ఇష్టమైన పొంగలైతే కంపల్సరీ చేసుకోవాలండి. పొంగల్ వీడియో అనేది నేను ఏదో ఒక రోజైతే షార్ట్ వీడియోలో పెడతాను. పొంగల్ పెట్టుకున్నా సరిపోతుంది. మన దగ్గర ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. లేదా ఇంకేమైనా నైవేద్యంగా చేసైనా పెట్టుకోవచ్చు. నేనైతే సేమియా కేసరి అయితే చేశాను. అలాగే పొంగల్ కూడా చేసుకున్నాను. అలాగే నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను. ఇలా సింపుల్‌గా అయితే పూజ చేసుకోండి. ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఏమి నియమాలు అవి ఏమి అవసరం లేదండి. కాకపోతే ఈరోజు నాన్ వెజ్ తినకుండా ఉండాలి. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఈ పూజని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకేమైనా పూజ విషయంలో
ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ ఎవరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియో మళ్ళీ